ముఖ్యమంత్రి. మీకు ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వమే బాగుందండి. మంచిది. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అంతలా ఏం నచ్చింది మీకు ఈ ప్రభుత్వం అంటే? అంతలా అంటే క్రమశిక్షణ బాగుంది, ఆడవాళ్ళు క్షేమంగా తిరగటం బాగుంది, కొంచెం మాకు నాయకులు ఉన్నారు అన్న ధైర్యం అది. మాటలు నాకు విజయ్ కనిపిస్తాయి. మంచిగా చెప్తారు. అంటే చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతున్నాయి. ఓకే, తల్లికి వందనాలు కావచ్చు, లేడీస్ సంబంధించిన. కాకపోతే ఒక్కటండి, చాలామంది ఒంటరి మహిళలు కానీ వాళ్ళకి పెన్షన్లు అని అయ్యని కొంచెం వదలాలని నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబుని కానీ మరి పవన్ కళ్యాణ్ని కానీ మేము అడగాలని అనుకుంటున్నాము. ఆయన అసలు మంచి వ్యక్తి, ఒకళ్ళ కోసం సహాయం చేసే మనిషి, ఆయన సొమ్ము కూడా ఇతరులకు పెట్టే మనిషి. ఆయనకి ఫస్ట్ నా ఓటు. వాళ్ళు తిడతారు, వాళ్ళు తిట్టే పనే రాజకీయ నాయకులు. ఎవరు వాళ్ళ పాపం వాళ్ళకే పోద్ది, కానీ కరెక్ట్ మనిషి ఆయన. చేయించుకుంటే అది తప్పండి. ఆయన పాప నిజంగానే దెబ్బతిన్నారు, నిజంగానే అది అబద్ధం ఆడతారా? ఇప్పుడు హాస్పిటల్ కూడా అబద్ధమా? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రకరకాలుగా మాట్లాడతారు, జెండాలు మోసి అలా భుజాలు పడిపోయినాయి. అంతేగా మరి, అస్సలు అది రాంగ్ అండి. ఆపరేషన్ చేసిన డాక్టర్ గారిని కూడా చూస్తున్నారుగా, అయినా కూడా అలా మాట్లాడితే ఎలా? చూసుకుంటే 2 ఏళ్ళు పూర్తయింది. అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. అది అగ్రికల్చర్గా కానివ్వండి, ఇండస్ట్రియల్గా కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రాజధాని కన్స్ట్రక్షన్గా కానివ్వండి. రాజధానిలో ఏమీ లేనటువంటి రాజధాని ఇవాళ ఒక పద్ధతికి వచ్చింది. అది ఇంకా 2 ఇయర్స్ అయ్యేటప్పటికి రాజధాని అంతా అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఏర్పడుతుంది. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? వర్క్ బాగానే ఉంది, ఇది ఇంకా ఏమంటారు దాన్ని. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? మంచి జరిగిందంటే మంచి జరిగిందంటే అన్నీ చేసిండు కదా. నీళ్ళు, వాటర్ వస్తే వాటర్ చూసిండు, తర్వాత జాబ్స్ కోసం జాబ్ చేసిండు. సో ఎన్నికల్లో ఏదైతే పథకాలని చెప్పారో సూపర్ 6 అమలు జరుగుతున్నాయి వాస్తవంగా? అవును, సూపర్ 6 చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఒక్కటే రోజు అయ్యేది కాదు కదా. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ప్రత్యేకంగా ఏమీ లేదండి, మంచి వాళ్ళే. సో ఆయన కూడా ఉన్నారు కూటమిలో, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు ఏమైనా గమనించారా మీరు? ఆయన వరకు మనం చూసుకునేది కొత్తగా వచ్చారు కాబట్టి. పర్వాలేదండి, ఇబ్బంది కలగనీయట్లేదు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఆయన శాఖాపరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. పర్వాలేదు అనిపించింది నాకు. తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, చూసే ఉంటారు, ఆయన సినిమా హీరోనే. ఆయనలాగా పవన్ గారు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారా ఏపీలో సింగిల్గా పోటీ చేస్తే? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అండి, ఎందుకంటే ఏదైనా జననాడి. పవన్ కళ్యాణ్ గారికి మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఆయన చెప్పినంత స్పీడ్ ఏం లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఏపీకి. ఈ 2 ఏళ్లలో 5 శాఖల మంత్రిగా ఆయన పనితీరు ఎలా అనిపించింది అంటే? ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కనపడుతుంది. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని ఆయనే ప్రకటించారు. మీరు తెలంగాణ వాసిగా చెప్పండి, ఏంటి తెలంగాణలో ఎంతవరకు అంత ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఓకే, మరి ఆయన ఫ్యాన్స్ అయితే కల్ట్ చూపిస్తాం పవన్ కళ్యాణ్ అంటున్నారు తెలంగాణలో. నమస్తే. 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నాడు. ఓకే, అంత బాగా మీకు ఏం నచ్చింది? ఏ టీవీ? మనది టీజీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్. బాబే ఎక్కడి నుంచి? గుంటూరు. చెప్తాను, అంత బాగా మీకు ఏం నచ్చింది ప్రభుత్వం వచ్చాక? నాకు వచ్చిన దగ్గర నుంచి అన్ని, అసలు అంతకుముందు రోడ్స్ ఎట్టున్నాయి, అన్ని గుంటలేగా. ఇప్పుడు పర్వాలేదు కదా, గుంటలు అంటే రోడ్లు వేయాలంటే ఇప్పుడు అలాగే కాదు. సో అమరావతి గురించి మాట్లాడుకుంటే వీళ్ళు వచ్చాక గెజెట్ తీసుకొచ్చారు, పరిగెత్తేస్తున్నారు అమరావతి. బ్రహ్మాండంగా రోడ్స్ అక్కడికి వచ్చి చూస్తే కళ్ళు తిరుగుతాయి ఎవరికైనా. కానీ రేపు జగన్ గారు గెలిస్తే అమరావతి మార్చి మావిగిని పెడతానంటున్నారు ఆయన. ఏమో అవన్నీ మనం చెప్పలేమండి, జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారా? మనకి తెలియదు కదండి, అట్లా చెప్పడానికి అవకాశం లేదుగా. ప్రజల నాడు పట్టుకోవడం కష్టమే. అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి లేదు
ఇప్పుడు స్టూడెంట్స్ స్కాలర్షిప్ పడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెండింగ్ నిధులు ఏదైతే ఉన్నాయో బకాయిలు కూడా విడుదల చేయాలి. సో జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా బ్రదర్ అంటే? జగన్ గారు స్టార్టింగ్లో మొత్తం అందరికీ ప్రతి స్కీమ్ అప్లై చేశారు. Okay. ఇప్పుడైతే మాత్రం లాస్ట్లో కొంతమందికి చాలా మందికి డబ్బులు వేయలే. Okay. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ప్రతి స్కీము పెట్టాడు, కానీ ఇప్పుడు వరకు కొన్ని స్కీములు మాత్రమే అప్లై చేశాడు, మిగతాయి మాత్రం చేయలేదు. సో మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎవరిది ఆ క్రెడిట్ అంటే? ఆ ఎయిర్పోర్ట్ పూర్తి అవడానికి కారణం ఎవరంటే? జగన్ అంటాను. జగన్ గారే. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు మీరు? జగన్ గారు స్టార్ట్ చేసింది మొత్తం, దాన్ని మొత్తం ఫండ్ మొత్తం కలెక్ట్ చేసి మొత్తం చేసింది జగన్ గారే. కానీ మేమే అంతా చేసాం, మేమే అన్ని తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కొబ్బరికాయ మేమే కొట్టాం ఓపెనింగ్ లో, మన గుమ్మడికాయ కూడా మేమే కొట్టామంటున్నారు ఆయన. అది అంటే మరి నాకు తెలిసి అయితే జగనే కదన్న మొత్తం ఫండ్ మొత్తం కలెక్ట్ చేసి మొత్తం అంతా చేసింది. ఓకే, ఏళ్ళయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏముంది, 2 ఏళ్ళ నుంచి బూడిదే ఉంది. రైతుకి కూలీలకి ఏమీ లేదు. గిట్టుబాటు ధరలు కానీ ఏమీ లేవు. యూరియా అంటే ఏదైతే మందు కట్టలు కూడా కరివే కొనుక్కుందామంటే దొంగతనం కొనుక్కోవటం. అవును, దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది మీ రైతుల పరిస్థితి? జగన్ గారు ఉండగా పంట ఇన్సూరెన్స్ చేసి ఎకరాన్ని 40,000 పడ్డాయి. అప్పులు చప్పులు ఉండ కొద్ది రైతులు ఒడ్డును పడ్డాయి. అప్పుడు ఆర్బీకే సెంటర్లో ఉన్నాయి. మరి అన్ని 60 ఏళ్ళలో 18 ఏళ్ళ లెక్క వేసిండు, రకరకాలుగా వచ్చింది. వీళ్ళు కూడా ఎన్నికలప్పుడు పథకాలు చెప్పారు, ఎందుకు ఇట్లేదు తెలియట్లేదు. చెప్పారు, ఇంతకన్నా 7 మీద డబ్బులు చెప్పారు. ఆల్రెడీ ఇస్తున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఊళ్ళో లేవు, ఊరినే ఒక్కడనే కాదు, ఏడకన్నా పోయి ఏడకొచ్చు. సరే చెప్పండి అన్న. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నా కూటమి ప్రభుత్వం అంటే ఏ విషయం గురించి చెప్పండి అన్న, ఆ విషయం గురించి చెప్తాను. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చెప్పిన హామీల గురించి మనం మాట్లాడుకుంటే, ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, ఆ హామీలు వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? లేదన్న, సూపర్ 6 ఎందుకు పెట్టారు ఒకసారి విషయం చెప్పండి అన్న. సూపర్ 6 ఎందుకు పెట్టారు, అసలుకి దేనికి యూజ్ ఒక విషయంలో చెప్పండి అన్న. వాళ్ళు అధికారం రావడం కోసం అనేక పార్టీలు ఇస్తారు. సూపర్ 6 ఎక్కడ అమలు చేశాడు అన్న చెప్పండి అన్న. ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది, నేను కూడా నిరుద్యోగనన్న, ఒక జాబ్ లేదు ఏం లేదన్న. క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు, అది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు పాకెట్లు నింపుకోవడానికి చూస్తున్నారు, కానీ ఒక నిరుద్యోగికి ఏమిస్తున్నారన్న? ఒక ఈ ప్రభుత్వం వచ్చాక డిఎస్సి పోస్టులు రిలీజ్ చేశారు. ఎందుకన్నా, ఎందుకు రిలీజ్ చేశారన్న? దేనికి యూజ్ అయింది అది? టీచర్ పోస్టులు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినాక ఏం చేస్తున్నారు? మొత్తం అమ్ముకున్నారన్న, అమ్ముకుంటున్నారు. ఏం చేస్తున్నారు? బయటకి ఏమి వస్తుందా? వచ్చి ఈ స్పోర్ట్స్ కోట అని చెప్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోట, ఏ కోట ఏదో ఒకటి చెప్తున్నారన్న. చెప్పినాక ఇక్కడ పోయింది ఎవడు? నిరుద్యోగ పోతున్నాడు కదా. 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గందరగోళం లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, రోడ్లు బాగున్నాయి, ఎవరి ఇబ్బందులు పడడం లేదు. సమస్యలు అన్నీ ఒకే మారు తీరకపోవచ్చు, ఆ ప్రయత్నం జరుగుతుంది. ముందు మాదిరి గందరగోళం లేదు. మీ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుంటే, మీకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏదైతే డిఏ కావచ్చు, పిఆర్సీలు ఉంటాయి కదా మీకు రావాల్సినవి, ఎలా అనిపిస్తుంది పెండింగ్లు? కానీ గతంతో పోల్చుకుంటే, జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఉద్యోగులకి మంచి చేస్తుందా, జగన్ గారే మంచి చేశారా? నా ప్రశ్న అది. గతంలో అడిగేదానికి కూడా ఉండేది కాదు, ఇప్పుడు అడగగలుగుతున్నాం, డిమాండ్ చేయగలుగుతున్నాం, కొద్దిగా వస్తున్నవి. డిఏ ఇచ్చారు, నాకు తెలిసి డిఏ ఇచ్చారు, మిగతా ఈ చర్చలు జరుగుతున్నాయి.